చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో చుట్టూ ఉన్న వాళ్లే నీ చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో ఇల్లే చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు చెరుకురో తన హృదయం కోటరో నువ్వే దానికి రాజురా రెలా రేల రెలా రేల రెక్కల గుర్రము నెక్కాలా లెక్కలేని ఆనందాన సుక్కలు తెంపుకు రావాలా తేజస్ ఇన్విటేషన్ మేరకు విచ్చేసినటువంటి మరి బంధువులకు స్నేహితులకు మిత్రులకు కుటుంబం తరపుని ఆయన మాకు పెద్దగా ఉన్నారు. ఆయన తేజస్ ఇవాన్ తేజస్
కార్యక్రమం, బర్త్డే కార్యక్రమం చక్కగా ఆడుకుంటున్నాడు. మరి నేను దళరాజు గారికి, మాస్టర్ గారికి నేను అప్పగిస్తున్నాను. మీరు అందరూ కూడా సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఒక మాట నేను చెప్పాలి. సతీష్ సుమాలు బాబుని తీసుకుని కూర్చోవాలని. ఆశ్చర్యకరమైన అద్భుతాలను బట్టి మీకు వందనాలు తండ్రి. మేము అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే మాకు అత్యధికంగా దయచేస్తున్న ప్రభావ మీకు స్తోత్రములు దేవా. ఇదిగో నా ప్రభా సతీష్ని ప్రేమించి దేవా తన్నే నా ప్రభా వివాహం జరిగించి నా ప్రభా భార్యాభర్తలను ప్రేమించి ఇదిగో తన ప్రేమిని నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని వాగ్దానం చేసిన ప్రభా, నిజంగా నీవిస్తే తప్ప మేము పొందుకోలేని మా బ్రతుకుల్లో చాలా నా ప్రభా. వాటిల్లో బిడ్డలు కూడా నా ప్రభా నిజంగా నా ప్రభా ఆ భార్యాభర్తలను ప్రేమించి మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. బిడ్డని నా ప్రభా మీ సజీవన రెక్కనీళ్ళలో భద్రపరిచి గడిచిన సంవత్సరం అంతా మీ యొక్క సజీవన రెక్కనీళ్ళలో భద్రపరిచిన ప్రభా మీకు స్తోత్రములు. మరొక నా ప్రభా నూతన సంవత్సరాన్ని బిడ్డ బ్రతుకులో దయచేసినందుకు మీకు వందనాలు. ఇదిగో సంవత్సరం మొదలుకొని నా ప్రభా దేవా ఇగో మరి ఇంకా అనేక సంవత్సరాలు బిడ్డ నా ప్రభా ఇటువంటి మంచిగా పుట్టినరోజు జరుపుకుంటూ మీ సహాయం దయచేయండి. దేవుని జ్ఞానం వయసునందు బిడ్డ వద్దుటకు మీ సహాయం దయచేయండి అయ్యా. దేవుడిగా తల్లిదండ్రులుగా బిడ్డను ఏ విధంగా పెంచాలో వారికి నేర్పించండి. అలాగే నా ప్రభా ఈ కార్యక్రమానికి నా ప్రభా ఎంతో మందిని తోడుకొచ్చిన ప్రభా మీకు స్తోత్రం. ఇంకా వస్తున్న వారి ప్రయాణాల్లో మీ సహాయం దయచేయండి. మీ దాసులు నా ప్రభా దళరాజుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రం. దేవ మీ దాసులను పెట్టుకుని నా తండ్రి తల్లిదండ్రులుగా వారికి దేవ మరి మా క్రీస్తుని పాదాల్చంట మీకు ఎంతో బ్రతిమాలి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రీమతి జనని గారికి నేను ధన్యవాదాలు. ఆశీర్వాదమునియుమా మా పరమ జనక, ఆశీర్వాదమునియుమా ఆశలు వర్ధిల్లబేతకు, ఆశీర్వాదము నీయుమా యేసు పెరిగినాయట్టులే నీ దయయందు యేసు బిడ్డను పెంచుము, నీ దయయందు యేసు బిడ్డను పెంచుము. వాసిగా భాసురవరమిచ్చి బాగుగా పెంచుము, ఆశీర్వాదముగా పెంచితివో ఆ రీతిని బిడ్డ ఆత్మ స్నేహమునందు కోరి పెంచుమా ప్రభువా, కోర్కెలు రంగవేగా ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాద సంగి నట్టు సత్యవాక్యమునందు సరిగాను వర్ధిల్ల నిత్యము నీ ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక ప్రభువా, బాగుగా వెరుగా శక్తి నీయుమా ప్రభువా, ముక్తి పదం గునా ముద్దుగా నడువంగా యుక్త జ్ఞానమునిచ్చి నీయుమా. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడండి. ఉండనట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. థ్యాంక్ యూ అండి. కూర్చుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి
కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇది ఒక చోట చేరేది, ఒకరినొకరు పరామర్శ చేసుకుంటూ ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ గడపాలని మీరందరూ వచ్చారని నాకు తెలుసు. మీరందరూ ఎప్పుడు బిడ్డను ఆశీర్వదిద్దామని మీరు కూడా చూస్తున్నారు. అంచేత ఎక్కువ టైం తీసుకోండి, కానీ కొన్ని విషయాలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలి. అలాగే అందిస్తున్నాను. ఆయన అలాగే వచ్చింది కాసేపు. మరి ఈ సమయంలో జయరావు గారు, వడ్డీ జయరావు గారు, మరియమ్మ గారు, బాబు యొక్క తాతగారు, నాన్నమ్మ గారు, అలాగే నాగరాజు గారు, ప్రభావతి గారు, తాతగారు, అమ్మమ్మ గారు, వారిని అదేంటంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు మొదటి సంవత్సరం బాగానే ఉంటుందండి పెంచడం. రెండవ సంవత్సరం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సుమ, సతీష్ బాగానే ఉంది, ఆయన ఒళ్ళో ఉంటున్నాడు కనుక బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నడక వస్తుంది. రెండో సంవత్సరంలో వచ్చేటప్పటికి నడక వస్తుంది. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. రెండో సంవత్సరంలో పిల్లలు చెయ్యి పట్టుకుంటే విదిలించుకుంటారు. వారి నడక వారిదే, వారి ఆట వారిదే. నేనే అన్నం తింటాను అంటాడు, అది రాదు తినడం. ప్రతిదీ లాగి పడేస్తూ ఉంటారు, పగిలిపోతూ ఉంటాయి, నష్టం అవుతూ ఉంటుంది, వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. రెండో సంవత్సరం చాలా కష్టమైనటువంటి పరిస్థితి బిడ్డలను పెంచడం. ఏం చెప్పారంటే, నేను 3 మనవలకి తాతయ్యని, ముగ్గురిని చాలా జాగ్రత్తగా నా దగ్గర పెరిగారు ఎక్కువ టైం. ఇప్పుడు ఆ 3వ మనవరాలు మొత్తం 9 ఏళ్ళు. ఈ బిడ్డను పెంచడం అనేది చాలా క్రూషియల్ స్టేజ్. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, 3వ సంవత్సరం నుంచి బిడ్డలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. దాన్ని ఏమన్నారంటే, ఆ స్టేజ్ థ్రిల్లింగ్. మగబిడ్డ తండ్రి గారిని చూసి నేర్చుకుంటారు, ఆడబిడ్డ తల్లి గారిని చూసి నేర్చుకుంటారు. మీరు గమనిస్తే ఒక 3-4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు, వండేస్తారు, మనం తినేయాలి. అక్కడ ఏముండదు. ఒకవేళ ఏదైనా మనం పెడితే బిస్కెట్ లాంటిది అయితే దాంతో వంట చేసేస్తారు, మనకి ఇవ్వాలి మనకు. ఇక మగపిల్లలు అయితే ఏ ఫెస్ట్లో ఏదో తీసుకొచ్చి మనల్ని కాల్ చేస్తారో ఈ తాతలు పడిపోవాలి కింద. పెద్ద యాక్షన్ అంటే దెబ్బలు తగినట్టుగా యాక్షన్ చేయాలి. చాలా ఉంటుంది అనమాట. అది థ్రిల్లింగ్. బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ 3వ సంవత్సరం నుంచి across the deep blue sea. We're gonna sail across the ocean, you and me. Oh, one of these nights, honey, you and I, we're gonna float up to heaven in the deep blue sky. We're gonna look down on creation, you and I. So if you wanna make it rain, you make it pour. You started flying toward the sun, you wanted more, more, more. And you're my only one, the only one for me. You're my only one, the only one I need. You're the only one.
downtown, we're gonna take a bus. We're gonna go downtown together, the two of us. Oh, one of these nights, honey, you and I, we're gonna be the ones that float on by. We're gonna float until forever, you and I. So if you wanna make it rain, you make it pour. You started flying towards the sun. You wanted more, more, more. And you're my only one. The only one for me. మరి సతీష్ సుమాని దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితంలో ఇవాన్ తేజస్సుని బహుమానంగా ఒక గిఫ్ట్గా ప్రభు దయచేశాడు. అందుని బట్టి వాళ్ళెంతో అదృష్టవంతులని నేను చెప్తా ఉన్నాను. మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఇందులో గృహం కొరకు, మగపిల్లల కొరకు, ఆడపిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు చక్కగా రాసినట్లు మనం చూడగలం. ఆ రెండు కీర్తనలో ఉన్నటువంటి చదువుకుని దేవునికి భయపడి జీవిస్తే, బిడ్డలను పెంచితే వారి ఫ్యామిలీస్, వారి బిడ్డలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారని వాక్యం చదివిస్తూ ఉంది. అంటే యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణము వంటి వారట. యవనస్తులైనటువంటి మరి సుమ, అలాగే సతీష్ వారి దాంపత్య జీవితంలో యవన కాలంలో మంచి కుమారుని ఇవాళ తేజస్సుని ప్రభు అనుగ్రహించాడు. ఈ బలవంతుని చేతుల్లో బలవంతుడంటే అక్కడ తండ్రిగా మనం చెప్పవచ్చు. తండ్రి బలవంతుడు, మన దేవుడు బలవంతుడు, యేసయ్య బలవంతుడు. ఆయన చేతిలో బాణంలాగా వాడబడాలి. అంటే సతీష్ యొక్క, సుమ యొక్క, వారి యొక్క ఫ్యామిలీలో ఇవాన్ తేజస్ ఎలా ఉండాలంటే ఒక బలవంతుడిగా, బలవంతుడి చేతిలో బాణంగా ఉండాలని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని యొక్క చేతిలో ఒక బాణంగా, ఒక మంచి సాధనంగా, అనేకులకు దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఒక మంచి బిడ్డగా. ఈ ఇవాన్ తేజస్సును చూసి మిగతా వారి ఫ్యామిలీస్లో వారి బిడ్డలను ఎలా పెంచాలో వారు తెలుసుకునేటువంటి రీతిలో మరి ఈ సతీష్, సుమ కూడా ఉండాలని, అలాగే వారి యొక్క నానమ్మ, వారి యొక్క తాతగారు, అలాగే వారి అమ్మమ్మ, వారి తాతగారు, వారు కూడా వారి ఇంట్లో బిడ్డ తిరుగుతూ ఉంటాడు కాబట్టి మంచి భక్తిగా పెంచాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆశీర్వాదాలు, దీవెనలు కావాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదించబడునని దేవుని వాక్యంలో ఉంది. దేవుని ఎడల ఎలా ఏ పిల్లలైతే భయభక్తులతో మరి తల్లిదండ్రులు పెంచుతారో వారి యొక్క బిడ్డలు ఆశీర్వాదానికి కారకులు అవుతారు, దీవులు పొందుకోవడానికి కూడా అర్హులు అవుతారు. వారిని సరైనటువంటి మార్గంలో పెంచకుండా మరి విచ్చలవిడిగా వారిని పెంచినట్లయితే వారు తల్లిదండ్రుల చేతిలో కానీ దేవుని చేతిలో బలవంతుని భారంగా ఉండరు. అలా కాకుండా మనకి మంచి దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది. ఇందులో వాక్యాలు చదువుకుంటూ బిడ్డలకు నేర్పుతూ వారి ప్రవర్తన విధానంలో మరి వారిని ఎప్పుడు గమనిస్తూ, వారికి ఏదో భోజనం పెట్టేసి ఏదో స్కూల్కి పంపించేసి మంచి డ్రెస్సులు కొనిస్తే సరిపోదు. దేవుని యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచేటువంటి రీతిలో వారిద్దరూ ఉండాలని ఈ నూతన సంవత్సరం, మొట్టమొదటి సంవత్సరం మరి ఇవాన్ తేజస్కి ప్రభు దయాకిరీటంగా ఇచ్చాడు. మరి బిడ్డ పెరిగేటువంటి దినాలన్నీ, జీవించేటువంటి సంవత్సరాలన్నీ 123వ కీర్తనలో ఉంది 6వ వచనంలో, నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చునుగా. కానీ భక్తుడు ఎలా రాస్తా ఉన్నాడు, ఇవాన్ తేజస్సు
ఈ భూమి జీవించినంత కాలం మరి కృప క్షేమం కూడా ప్రభు ద్వారా పొందుకుని ఆస్వాదించబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఇప్పుడే బాబు గారు చెప్పారు, అబ్బాయి గారు దేవుడి సేవ కూడా చేస్తున్నారు, ఒక చర్చ నడుపుతున్నారని వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో శ్రీ ఎం చిన్నబాబు గారు వారు కూడా తమ శుభాలు అందించాలని ఆహ్వానిస్తున్నారు. కుటుంబం తరఫున అబ్బాయి అన్నయ్య గారు బాబు గారికి, కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ, మొటివారి కుటుంబం తరఫున, అలాగే మేడి గారి మా కుటుంబం తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ సుమా సతీష్ను ఆశీర్వదించిన బిడ్డ ఎవరు తెలియజేసి మరి ఆ బిడ్డ విషయంలో మరి శుభం తెలియజేయాలి. గడిచిన కారణంతో పోయిన సంవత్సరం ఇదే రోజు 16వ తారీఖున జన్మించి సంవత్సరం పాటు సుఖంగా దేవుని సన్నిధిలో చక్కగా కాలం గడిపి తన మొదటి పుట్టినరోజుని జరుపుకుని రెండవ పుట్టినరోజులో అడుగుపెట్టిన సందర్భంలో అప్పుడు బిడ్డను మరి జీవిస్తున్నాను. ముఖ్యంగా ఈ చిన్న వాక్యం చదువుకుని మనం ముందుకు ఆయనతో సహవాసం చేసే నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మనకి తెలుగులో సామెత ఉందండి, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారు. అలాగే సొమ్మ ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చి మన కుటుంబంలో సహవాసం చేసి తను కూడా మంచి భక్తురాలుగా మన మధ్య చెప్పుకోదగ్గ విషయంగా మారింది. మనకంటే ఎక్కువగా బైబిల్ చదువుతుంది, బైబిల్ వాక్యాలన్నీ మెసేజ్లు పెడతా ఉంటారు. తర్వాత ఆమె భక్తులు ఎదుగుతూ తన కొడుకుకి ఇవ్వాలని పేరు పెట్టుకుని నేను సేవకుడిని చేస్తాను, మా కొడుకుతో సువార్థికంగా చేస్తానని చెప్పి ఆ పేరు పెట్టుకుని ఇవ్వాలని తెలియజేస్తాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులకు అంత మంచి రోజులు లేవు. ఎందుకంటే చాలా ధైర్యంగా సుమా సతీష్లు ఆలోచించి ఆ పేరు పెట్టిన కుర్రను అలా పెంచాలని ఆశపడుతున్నారు. కానీ క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతాయి. వీళ్ళు క్రైస్తవులు అంటే మన అందరి మీద చేస్తే సమానంగా చూస్తున్నారు క్రైస్తవులు అందరినీ అనుకుని మనం అనుకోవచ్చు. కానీ క్రైస్తవులు అయి ఉండాలి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మాత్రమే దాడులు చేస్తారు. కనుక సుమ ఈ సాహసోపేత మీద నిర్ణయాలు తీసుకుంది. కుమారుని దేవుని సన్నిధిలో మరి వాక్యాంశం కుమారుని చక్కగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం తరఫున బిడ్డని జీవిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మగవారు తక్కువ, ఆడవారు ఎక్కువ కనిపిస్తున్నారు కదా. అంచేత జరిగిన కార్యక్రమంలో మగవారు పార్టిసిపేట్ చేశారు, ఆడవారు ఎవరు లేరు కనుక శ్రీమతి జ్యోతి గారిని వచ్చి శుభాలు చెప్పాలని ఆహ్వానిస్తున్నారు. రండి. నారాయణ అన్నారు, అంత మంచి వక్తనైతే కాదు. అదే ఇవాన్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో పుట్టినప్పుడు చాలా అంటే మేమే దగ్గర ఉన్నాము, చాలా హ్యాపీ అనిపించింది బాబు పుట్టడం. ఆ టైంలో ఇంకెవరు లేరు, బాబాయ్ నాకు గాబరాగా ఉంది అని అన్నప్పుడు అర్జెంటుగా వెళ్ళాము. కానీ చాలా ఈజీగా వాడు 1/2 అవర్ 1 అవర్లోనే చాలా మంచిగా హెల్తీగా పుట్టాడు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. సరే, పిల్లలు అల్లరి చేయడం కూడా ముద్దే ప్రజెంట్. అయితే వాళ్ళు ఈ బాబు పుట్టడం ఈ సంవత్సరం నుండి కూడా చాలా ఎంజాయ్ చేశారు ప్రతి మూమెంట్ని. సో అదే మనతో కూడా షేర్ చేసుకుంటున్నారు, ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుని. బాబు ఎప్పుడు కూడా దేవుని యందు, మనుషుల యందు, పెద్దల దయ యందు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కుటుంబం అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవ. అయ్యా, ఈ సమయము ఈ గడియ దేవ మీరు అయినా ప్రభు, మీరు మా జీవితంలో అనుగ్రహించిన విధులను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవ. వందనాలు.
అయ్యా నాయన ప్రభా ఈ యొక్క ఇచ్చిన సమయ సందర్భాన్ని బట్టి దేవ ఇవాళ తేజస్సులో ప్రభా సంవత్సరం అనే దయా కిరీటమును ధరింపచేసి ఉన్న విధమును బట్టి అయ్యా నాయన ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన ప్రభా బిడ్డని ఏ విధంగా నాయన ప్రభా పెంచాలో ప్రభా నాయన ప్రభా ఆ బిడ్డల నాయన నీ మందిరంలో ప్రభా తండ్రి అయ్యా నాయన ప్రభా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా ప్రభా తండ్రి ఆ బిడ్డ ఎదుగుదలలో కూడా నాయన ప్రభా బిడ్డలు నాయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా అయ్యా ప్రార్థన పూర్వకంగా నాయన వాక్యానుసారంగా ప్రభా ఆ బిడ్డని పెరుగుదల నాయన పెంచుకుంటారు నాయన తల్లిదండ్రులుగా నాయన జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అది కార్యక్రమం అంతా ప్రభా ఆది నుంచి నాయన ప్రభ చివరి వరకు కూడా మీకు మహిమకరంగా నాయన జరిగిందని నమ్ముచున్నాం. ప్రతి ఒక్క నాయన ప్రభ విషయంలోనే మీరు మహిమ పొందరని మనం నమ్మి విశ్వసించున్నాం. అయ్యా నాయన నడిపించిన ప్రభ అధ్యక్షులు కానీ ఆయన నాయన ప్రభ అలాగే నాయన ప్రభ పాస్టర్ గారిని ఆయన ఇచ్చిన నాయన వాక్యాన్ని బట్టి ప్రభ అయ్యా నాయన ప్రభ మంచి నేలపడిన విత్తనం అదే నాయన ఫలించి అభివృద్ధి పరిచి నాయన ప్రతి ఒక్కరు దాని స్థానంలో జీవించేవారుగా ఉండటకు సహాయం తెచ్చింది. ఈ నా చిన్నప్పుడు మీ పాసనగానే చేర్చుకున్నారు ప్రభు అని యేసుక్రీస్తున్నామని క్షమించే ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, సాధులను ఏకాదశులు తప్పించు, రాజ్యము చేరిన మీకు నూతన సంవత్సరంలో అడిగినటువంటి ఇవాన్ తేజస్కు కుటుంబంతరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ స్వచ్ఛవర్ధకము కుమారించుము దేవా, క్రమయ ప్రేమ వర్షంలో కుమారించుము దేవా. థ్యాంక్ యూ. కొంచెం కూర్చుందో అయిపోయింది కార్యక్రమం. ఆయన పెద్ద పెట్టింది మిమ్మల్ని ఎవరు లెక్చారు అయిపోయింది. మీ పరిస్థితి అయిపోయింది. దగ్గర నుంచి ఆయనదే రాజ్యం అంతా ఆయనదే. రండి. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే మము ప్రాణంగా, నీ కోసమే మము బ్రతకమని. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాత్రికాల సమయంలో ప్రభ ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు ప్రభ ప్రేమించిన కుమారుడు బట్టి మీకు
వందనాలు ప్రభా. అయ్యా బిడ్డల సంవత్సరం అంతా కూడా ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవా బిడ్డలు మీ రెక్కల చాటును భద్రపరిచిన దేవుడా మీకు వందనాలు ప్రభా. మరో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవాన్ని మీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డలు మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ దయా కిరీటం బిడ్డలు మీరు ధరింపచేసి దేవా ఈ సంవత్సరం. You were the shadow to my light. Did you feel us? Another star, you fade away. Afraid our aim is out of sight. Wanna see us alive. Where are you now? Where are you now? Where are you now? Was it all in my fantasy? Where are you now? Were you only imaginary? Where are you now? Atlantis, under the sea, under the sea. Where are you now? Another dream. The monsters running wild inside of me. I'm faded. I'm faded. So lost. I'm faded. I'm faded. So lost. I'm faded. These shallow waters never met what I needed. I'm letting go a deeper dive. Eternal silence of the sea. I'm breathing alive. Where are you now? Where are you now? Under the bright but faded lights, you set my heart on fire. Where are you now? Where are you now? Where are you now? Atlantis, under the sea, under the sea. Where are you now? Another dream. The monsters running wild inside of me. Cause you're a sky, cause you're a sky full of stars. I'm gonna give you my heart. Cause you're a sky, cause you're a sky full of stars. Cause you light up the path. I don't care, go on and tear me apart. I don't care if you do. Cause in the sky full of stars, I think I saw you. Cause you're a sky full of stars. I wanna die in your arms. Cause you get lighter the more it gets dark.
home. I don't care, go on and tear me apart. I don't care if you do. Cause in the sky. ఇవన్నీ ఆస్వాదించినందుకు అందరూ అటెండ్ అయినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. చాలా దూర ప్రాంతానికి వచ్చారు నా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంకా రిలేటివ్స్ అందరూ. సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంత గ్రాండ్గా వస్తుందని కాలే. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేను ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఎవరంటే రవిబాబాయ్ అండ్ జోహాండి. అంటే నేనంటే స్టార్టింగ్ నుంచి ప్రతిదీ ఇక్కడ లైట్ ఇది క్యాటరింగ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళ అరేంజ్మెంట్ చేశారు. వాళ్ళు లేకపోతే అట్లా ఇంకా కానీ జరిగేది కాదు. ఇద్దరే కాదు, మేమంతా ప్రోడక్ట్ కూడా వాళ్ళే మొత్తం చేయడం జరిగింది. నాకు వెరీ మచ్ హ్యాపీ. నాకు ఇంకా పెద్దవాళ్ళు, మా పెద్ద స్థాయిలందరూ, ముఖ్యంగా మా పాస్టర్ గారు టైంకి వచ్చి, థ్యాంక్ యూ సో మచ్ సార్, టైంకి వచ్చి మంచి వాక్యం నిర్మించారు. రియల్లీ నిజంగానే మీరు ఏమవుతారనేది కాదు కానీ దేవుని ఎదగాలి అనేది మా థ్యాంక్ యూ సో మచ్ సార్, పాస్టర్ సార్. అండ్ మా పెద్దవాళ్ళందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నా కొలీగ్స్ వచ్చారు, ఆఫీస్ స్టాఫ్, సారీ సార్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. మంచి డెలిషియస్ ఫుడ్ రెడీగా ఉంది. అందరూ జాయిన్ అయ్యి మా అబ్బాయిని ఆశీర్వదించి వెళ్ళాలని, సేఫ్గా వెళ్ళాలని మరి కోరుతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్. దూర ప్రాంతమైన లేకపోతే ఫెస్టివల్ ఉన్న థ్యాంక్ యూ సో మచ్ కాగట్లేదు. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన మాకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ లాంగ్ డిన్నర్, డెలిషియస్ డిన్నర్. థ్యాంక్ యూ సో మచ్. నా బేబీని బ్లెస్ చేసి వెళ్తారని మనమని కోరుతున్నాను. ముఖ్యంగా కట్టానికి అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. చిల్డ్రన్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ జాయిన్, డిన్నర్ రెడీ ఉంది, ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm gonna walk 100 miles. I'm gonna whistle all the while. If that's what it takes to make me smile, I'm gonna walk 100 miles. I'm gonna run right up this hill, summer sky or winter chill. If I gotta take a break, I will, but I'm gonna run right up this hill. I wanna hold the whole wide world right here in my open hands. And maybe I'm just a little girl with great big plans. I'm gonna go and take a chance. I'm gonna learn to ballet dance, learn a little something about romance. I'm gonna go and take a chance. I'm gonna live a crazy dream, impossible as it may seem. Doesn't matter what the future brings, I'm gonna live a crazy dream. And I wanna hold the whole wide world right here in my open hands. And maybe I'm just You are my sweetest love, that love I always wanna have, because I really love you.
I hope you have a happy birthday, a super extra special day. I wanna wish you happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. Have a happy birthday and a truly wonderful year, filled with all the joy that you deserve and all the things that you hold dear. 'Cause you're really something special, and you've totally rocked my world. There's no one sweeter than you to wish a happy birthday to. To wish a happy birthday. Wish a happy birthday to you. Happy birthday to you. I wanna wish a happy birthday to you. I hope you have a happy birthday, a super extra special day. I wanna wish you happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. There's no one sweeter than you to wish a happy birthday to. To wish a happy birthday to.
keep going nowhere, too stuck in the air. The way you keep playing me no fair. Ooh. 'Cause every little thing you do keep tearing my heart in two, tearing my heart in two. Oh, oh, oh. And every little word you say got me in a hurricane, a hurricane. You lie to me, keep saying I'm your everything. Lie to me, act like you would do
నీకు చూడబుద్దైతాంది రాసిగో మాట్లాడబుద్దైతాంది రాసిగో చెయ్యి పట్టబుద్దైతాంది రాసిగో ముద్దు పెట్టబుద్దైతాంది రాసిగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో పసి పాపల్లే చేరుకొని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా
నిమిషం